Hello, welcome to Sri Panna Exclusive Collections. So, as usual, today also we are back with a beautiful black beads collection. ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ మీకోసం మేక్ చేస్తూ అండ్ ఏ డిజైన్ కూడా చూడడానికి యూనిక్గా డిఫరెంట్గా అరే ఇది మన కోసం మనం చేసుకున్నాం అన్నంత బాగుంది. సో ఇవాల్టి కలెక్షన్లో కూడా అన్నీ అలాగే ఉన్నాయండి. సింపుల్గా ఉండి ఎలిగెంట్గా ఉన్న కలెక్షన్సే చాలా 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 ఉన్నాయి. పార్టీ వేర్ కంటే కూడా క్యాజువల్ వేరే చాలా ఉన్నాయి. వెయిట్కి అవి అద్భుతంగా అమోఘంగా నా కంటికి కనిపిస్తున్నాయి. బట్ మీకు ఎలా అనిపిస్తున్నాయని కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు ఇచ్చే సపోర్ట్, లైక్, కామెంట్ అనేది నన్ను ఇంకా ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూనే ఉంది కొత్త డిజైన్స్ మేక్ చేయడానికి. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే బ్యూటిఫుల్ దిస్ ఈజ్ అ పీచ్ పగడంలో ఇదొక క్వాలిటీ టులిప్స్ అంటారు చూసారా, ఆ టులిప్స్లో ఇదొక డిజైన్ అనమాట. ఇవన్నీ కూడా రియల్ బీడ్సే. మీకు ఇవన్నీ కొంచెం డిఫరెంట్ షేప్లో వస్తాయి. టులిప్ అంటే ఈ షేప్ని టులిప్ అని పిలుస్తాను అనమాట. కోరల్స్లో ఇదొక వెరైటీ. కోరల్స్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి కదా, కోరల్స్ని టులిప్ కోరల్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. అన్నీ ఇక్కడ యూజ్ చేస్తున్న బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్సే. సింపుల్గా వచ్చేస్తుంది మాల అంతా కూడా. బ్లాక్ 2 లైన్స్ బ్యాక్ వచ్చేస్తుంది. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్ ఇచ్చేసాను. సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, జస్ట్ సింపుల్గా డ్రెస్సెస్ మీదకి కానీ సింపుల్ శారీస్ మీదకి కానీ వేయండి, అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ పీచ్ విత్ బ్లాక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మీరు ఏ శారీ మీదకి వేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. లెంత్ వచ్చేసి 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాక్ కాస్త ఎక్స్టెన్షన్ చేయని ఇచ్చేసే పంపిస్తాను. సో డోంట్ వరీ. నాకు అనిపించింది ఇది ఆ లెంత్లో వేస్తేనే చాలా బాగుంటుంది అనిపించింది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ సెట్ దిస్ పీస్ విత్ దిస్ లెంత్. ఓకే. అండ్ బై ద వే లాస్ట్ వీడియోకి గివ్ అవే అని చెప్పేసాం కదా. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఇవన్నీ కూడా సేల్లో కూడా ఉన్నాయి. కావాలనుకుంటే కనుక మీరు పర్చేస్ కూడా చేసేసుకోవచ్చు ఈ బ్లాక్ బీడ్స్. ఓకే, నెక్స్ట్ ఐల్ షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. చూడండి, వెయిట్కి అవే ఎంత యూనిక్గా ఉన్నాయంటే ఒకదానికొకటి పోలిక లేకుండా భలే ఉన్నాయి కదా. వెయ్యండి, ఎంత అద్భుతంగా కనిపించేస్తుంది. ఇందులో నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, బట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. వేసుకుంటే కాంప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీ కొలీగ్స్ నుంచి అవ్వచ్చు, ఎవరి నుంచైనా, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవరి నుంచైనా. ఎందుకు అంటే ఈ డిజైనింగ్ అనేది యూనిక్గా ఉంది. సింపుల్ బడ్జెట్లోనే సింపుల్ మెటీరియల్తోనే ఎంత బ్యూటిఫుల్గా ఒక డిజైన్ మేక్ చేయొచ్చు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఈ బ్లాక్ బీడ్స్. ఎంత చూడగానే అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది ఈ డిజైన్. చిన్నగా స్పిన్నల్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ కాదు, ఇవన్నీ చిన్న కట్స్ అంటారు వీటిని. గోల్డ్ బాల్స్ అయితే తొందరగా కొంచెం కలర్ షేడ్ అవుతుందని ఈ కట్స్ని యూజ్ చేస్తాము. కట్స్తో టచ్అప్ చేస్తూ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ మధ్యలో ఫ్లవర్స్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్. ఇది కూడా 17 ఇంచెస్లోనే ఉంటుంది. భలే అందంగా ఉంటుంది మాల వేస్తే. సింపుల్గానే కానీ ఎలివేటింగ్గా ఉంది, అవునా కదా. సో నక్షీ వర్క్స్లో ఏవైనా చిన్న ఇయర్ రింగ్స్ కానీ బుట్టాస్ కానీ ఏది పెట్టినా బ్రహ్మాండంగా సెట్ అవుతుందండి. పర్టికులర్గా ఈ ప్యాటర్న్కి ఇదే పెట్టాలి అని ఏం ఉండదు. బ్లాక్స్లో మీరు దేనికైనా పేరప్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా మాల అయితే అద్భుతంగా ఉంది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మేక్ చేస్తుంటేనే అర్థమవుతుంది, అబ్బాయి ఇది ఎంత బాగుంది, వావ్, ఒక్కసారి వేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నిజంగా ప్రతి డిజైన్ కూడా మీకు అలాగే కనిపిస్తుంది. కావాలంటే పాత వాళ్ళకి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, బికాస్ దే ఆర్ మోర్ సాటిస్ఫైడ్. కొత్త వాళ్ళు ఎవరిని ఉండి కనుక ఒక పీస్ ఆర్డర్ చేసి చూడండి. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద ఫర్దర్. 550 ఈజ్ అ ప్రైస్. లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. బ్యాక్ కాస్త ఎక్స్టెన్షన్ చైన్ వేసి ఇస్తాను, అద్భుతంగా ఉంటుంది మాల. 550 అండ్ ఆర్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్. బ్లాక్ బీడ్స్ డిస్పాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. లాస్ట్ వీక్లో అయితే చాలా ఆర్డర్స్ వచ్చాయి. లైక్ ఒక 1500 బ్లాక్ విత్ సరోస్కి పర్ల్స్ ఉన్నాయి. అప్పటికి నేను అందరికీ 1 వీక్ టైం పెట్టే తీసేసుకున్నాను. అదంతా కూడా మాన్యువల్ వర్క్ కాబట్టి కొంత టైం పడుతుంది. దయచేసి వెయిట్ చేయండి. కొంత అంటే కొంతనే, చాలా కాదు. ఒక 1 వీక్ అనుకోండి, 4 డేస్ అనుకోండి, 5 డేస్ అవుతుంది. ఏ రోజు మేక్ చేసినా ఆ రోజు పంపిస్తూనే ఉన్నాము. దయచేసి కైండ్లీ వెయిట్, బికాస్ నేను అదే చెప్తున్నాను, హ్యాండ్మేడ్ జ్యువెలరీకి కాస్త టైం పడుతుంది, అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ వన్ మోర్. భలే అందంగా ఉంది కదా. చిన్న బుట్ట వచ్చేస్తుంది, కర్బూజా బాల్స్ వచ్చేసాయి చిన్న చిన్న మెటీరియల్స్తోని.
నిజంగా చెప్పండి ఎంత బాగుంది ఇది, నిజంగా నచ్చిందా లేదా? ఒక చిన్న లైక్ చేయరా వీడియోని. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, అరే మన నల్ల పూసలు వాళ్ళకి నచ్చేసాయి, ఓ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ తీసుకురావాలి, ఇమాజినేషన్లో ఉన్నవన్నీ కూడా ప్రాక్టికల్గా పెట్టాలి అని ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది సీరియస్లీ. సో అదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే జస్ట్ మీరు ఇచ్చే ఒక లైక్తోని ఒక కామెంట్తోని ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకు అంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్స్ రావాలి నా దగ్గర నుంచి కూడా, మీరు కూడా ఇంకా ఎక్కువగా సాటిస్ఫై అవ్వాలి అంటే ఐ నీడ్ సమ్ ఎంకరేజ్మెంట్, ఎంతూజియాజం, వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి సంబంధించిన సినానిమ్స్ అన్నీ యూజ్ చేసుకొని జస్ట్ ఒక చిన్న లైక్ ప్రెస్ చేసేసి ఒక మంచి కామెంట్ ప్రెస్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ టు మేక్ మోర్ న్యూ డిజైన్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో కదా. ముందు నాకు ఆ పిచ్చి తపన ఉంటేనే నేను మీకోసం చేస్తాను. అఫ్కోర్స్ అది నా కోసం మీకోసం ఇద్దరి కోసం అనుకోండి, మన ఇద్దరి కోసం మేక్ చేసుకున్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇది కూడా 17 ఇంచెస్ లెంత్లోనే సింపుల్గానే ఉంటుంది కానీ భలే అందంగా ఉంటుంది. ఎందుకు అంత పదే రిపీట్ చేస్తున్నాను అంటే నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలను తెలుసా, ఈ డిజైన్స్ మళ్ళీ మనల్ని చూసి కాపీ కొట్టుకుంటే తప్ప వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. కాపీ కొట్టడం ఎంతసేపు 2 నిమిషాల పని అంటే ఎస్ 2 నిమిషాలే పని, కానీ ఆ 2 నిమిషాల ముందు వరకు కూడా ఈ కలెక్షన్స్ మనవే కదా. సో మీరు ఒక ఫంక్షన్కి వెళ్తే మీరు యూనిక్గా ఖచ్చితంగా కనిపిస్తారు కదా. మీరు పెట్టే ప్రైస్ ఎంత, 550 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. ఈ రోజులలో 550 రూపీస్ పెట్టి ఒక బ్లాక్ బీడ్స్ కొనడం అనేది అస్సలు బిగ్ మ్యాటర్ కాదు. మరి అంత మంచి బడ్జెట్లో ఇంత మంచి కలెక్షన్స్ వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా గోల్డ్ కోసం వెయిట్ చేయడం? హ్యాపీగా ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కదా. పోనీ అట్లీస్ట్ మన ఫ్రెండ్స్కి రికమెండ్ చేయొచ్చు కదా, ఇక్కడ బాగుంటాయి నల్ల పూసలు, ఫలానా షాప్లో హనంకొండలో ఒక షాప్ ఉంది అక్కడ బాగుంటాయని చెప్పొచ్చు. రాలేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, వస్తే డైరెక్ట్గా షాప్ నుంచి కొనుక్కోవచ్చు. ఏమంటారు కదా? ఎస్, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూట్ పై. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా మదర్ పల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఈ బాల్స్ని తీసుకొని గోల్డ్లోకి వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ మేము మేక్ చేసిన ఇవన్నీ కూడా రెగ్యులర్ నల్ల పూసలు కావు, చాలా బాగుంటాయి. స్పిన్నల్స్లో హై క్వాలిటీ బీడ్స్ అనమాట. ఇవి మంచి బరువుగా ఉంటాయి. మదర్ పల్స్ మంచి సైజులో ఇచ్చాను కాబట్టి మీరు వేసుకున్న మెడలో అలా కూర్చుండిపోతుంది అనమాట. మాల ఫ్యాన్సీగా ఉంటుంది, లేటెస్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మోడర్న్గా ఉంటుంది అనమాట. చూడండి మదర్ పల్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్, స్లైట్లీ నియర్ బై ఉన్న షేడ్స్ అన్నీ కూడా పేరప్ చేస్తూ వెళ్ళాను. సూపర్గా ఉంది మాల, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీటి ఒక బుల్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాము. అవుట్పుట్ చూస్తారా ఇది ఎలా వచ్చేసింది అని. ఐ షో యూ, వెయిట్. అండ్ దిస్ ఈజ్ అ ఇయర్ రింగ్. ఇలా ఒక చేంజబుల్ హుక్, దానికి ఈ పర్ల్ వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్స్, మెడికల్ ప్రొఫెషన్ అలాంటి వాళ్ళకైతే భలే ఉంటాయి తెలుసా నల్ల పూసలు. ఇదిగోండి అవుట్పుట్ అంతా ఇలా వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ 18-19 ఇంచెస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఇది వెయ్యండి, వేస్తే దీని అద్భుతం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఎందుకు ఇంత స్పెసిఫిక్గా అడుగుతున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. ద మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ కలెక్షన్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ పెండెంట్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ మేకింగ్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఏ రీజన్ అయినా అవ్వచ్చు, బట్ మాల అయితే అద్భుతంగా ఉందండి. కెన్ సీ హియర్ అమ్మవారి రూపుతో పెండెంట్ వచ్చేసింది, నీట్గా ఉంది. డీటెయిలింగ్ అవ్వచ్చు, కార్వింగ్ అవ్వచ్చు, ఇక్కడ యూజ్ చేసిన అవుట్ సైడ్ యూజ్ చేసిన గోల్డ్ బాల్స్ అవ్వచ్చు, సీజెడ్ స్టోన్ అవ్వచ్చు, ఈ లోపల డీటెయిలింగ్ అవ్వచ్చు. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. దానికి ఇంకొక అందమైన రూపాన్ని ఇచ్చాం. ఆల్రెడీ పెండెంటే బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని డిజైన్స్ ఉంటాయి గోల్డ్లో, అవేంటంటే అది ఎప్పటికీ 365 days హిట్ కలెక్షన్ అన్నమాట ఆ డిజైన్స్ అనేవి. ఇదిగో ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది ఈ పెండెంట్ అనేది. దీనికి ఫ్యాషన్ పోవడము రావడం అంటూ ఉండదు. ఫర్ ఎవర్ గ్రీన్ యూ కెన్ యూస్ ఫర్ ద ఎంత అంటే ఇది నాకు తెలిసి ఇంతకుముందు జనరేషన్, ప్రజెంట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్కి కూడా
ఈ పర్టికులర్ డిజైన్ అనేది సూపర్ డిజైన్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది. దానికి సైడ్స్కి అంతా కూడా మువ్వలు ఇచ్చి మేక్ చేస్తే ఎక్సలెంట్గా వచ్చేసింది. అంటే సింపుల్ కలెక్షనే కానీ హెవీ లుక్ వచ్చేసింది. జనరల్గానైతే పర్టికులర్గా మన షాప్లో కావచ్చు, మన ఆన్లైన్ ఫాలోవర్స్ అవ్వచ్చు, ఎలా ఉంటుంది టేస్ట్ అంటే గత కొన్ని ఇయర్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది బ్లాక్ బీడ్స్ ఎక్కువగా ఇలా అడుగుతారు. అంటే ఈ బంచెస్ బీడ్స్లో అడుగుతారు విపరీతంగా. అంటే ఒకటే డిజైన్ నేను చెప్పేది, ఒక డిజైన్ని ఇలా కొద్దిమంది అడుగుతారు. కొంతమంది ఏంటంటే పెండెంట్ ఎంత బాగున్నా కూడా ఈ బంచెస్ బీడ్స్ వర్క్ వాళ్ళకి నచ్చదు, మనం ఎంత అందంగా డిజైన్ చేసినా కూడా. వాళ్ళ కోసం ఏంటంటే ఇదే పెండెంట్ని ఇలా మేక్ చేశామన్నమాట. పర్టికులర్గా సేమ్ పెండెంట్ మీద 2 వర్క్స్ ఎందుకు చేశాను అంటే ఇదే రీజన్. వాళ్ళు ఇది వేసుకోవడానికి ఇష్టపడరు. ఐ డోంట్ నో ఇది రీజన్ అని చెప్పను, బట్ వాళ్ళ మెంటాలిటీని అలా అనాలిసిస్ చేసేసి, అంటే నాకు వచ్చిన ఆర్డర్స్ని అనాలిసిస్ చేసేసి, లైక్ ఆన్లైన్లో కానీ షాప్లో కానీ వచ్చే కస్టమర్ ఫీడ్బ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే పెండెంట్ నచ్చుతుంది, పైన ఇవి నచ్చవు కొంతమందికి ఏంటంటే ఇవి నచ్చవు, ఈ పైన ఈ స్పిన్నల్స్ నచ్చవు, బీడ్స్లో అడుగుతారు. సో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి నేను సేమ్ పెండెంట్ని 2 డిజైన్స్లో పెట్టాను. దిస్ ఈజ్ 1 డిజైన్, దిస్ ఈజ్ అనదర్ డిజైన్. మీకు దేంట్లో నచ్చితే దాంట్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ నచ్చితే ఇది ఆర్డర్ చేసేసుకోండి. ఇది కూడా మరీ సింపుల్గా ఏం లేదు, 4 లైన్స్ ఇచ్చాను. దట్టు ఇవి చూడండి, బీడ్స్ కూడా షైనింగ్ అవుతున్నాయి, రెగ్యులర్ బీడ్స్ కాదు. ఓకేనా, రెగ్యులర్ బీడ్స్ కాదు కాబట్టి మీరు కాస్త పార్టీ వేర్ లాగానే వేసేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. దేనికి అదే అందంగా ఉందండి. ఈ ప్యాటర్న్ అందంగానే ఉంది, ఈ ప్యాటర్న్ అందంగానే ఉంది. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్. ఇది కొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చేసింది. ఇదేంటంటే క్యాజువల్గా ఆఫీస్ వేర్గా కూడా వేసేసుకోవచ్చు, చిన్న చిన్న సందర్భాల్లో వేసుకోవచ్చు అనిపించింది. ఎవరిష్టం వారిది. బట్ నన్ను అడిగితే రెండిటికి 2 డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి కూడా 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది, 18-19 ఇంచెస్ మధ్యలో వస్తుంది లెంత్. చాలా అందంగా ఉంటుంది వేసుకుంటే మెడలో. ఎలాంటి అకేషన్స్కైనా హ్యాపీగా ఆల్ ద టైం వేసుకునే కలెక్షన్స్ ఏవంటే బ్లాక్ బీడ్స్. సందర్భంతో పని ఉన్నా సందర్భంతో పని లేకున్నా కామన్గా వేసుకునే కలెక్షన్ ఏంటి, కామన్గా వేసుకునే జ్యువెలరీ ఏంటి అంటే నల్లపూసలు. దిస్ ఈస్ 1 మోర్ క్యూటీ పై. కిందంతా కూడా సరోస్కి పర్ల్ ఇచ్చేసాము, సింగిల్ అయినా. ఇవన్నీ కూడా రెగ్యులర్ బీడ్స్ కాదు, కటింగ్ బీడ్స్. చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది, స్పిన్నల్స్లో హై క్వాలిటీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది బీడ్స్ క్వాలిటీలో షైనింగ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. The price for this is 590. ఓకే, ఇది కూడా అంతే, 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బాగుంటుంది, సింపుల్ వేర్గా కానీ క్యాజువల్ వేర్గా కానీ చాలా చాలా అందంగా ఉంటుంది సెట్. ద నెక్స్ట్ 1 మోర్, ఎస్, కమింగ్ టు దీస్ బ్లాక్ బీడ్స్. ఇది ఏంటంటే ఒక మేడం లాస్ట్ వీక్ నుంచి రిక్వెస్ట్ చేస్తుంది, నాకు ఇలాంటి కలెక్షన్ కావాలి, చేసి ఇవ్వండి. ఐ థింక్ తను పెట్టింది గోల్డ్ పిక్ అనుకుంటాను, గోల్డ్లో పెట్టింది. దీనికి సిమిలర్గా ఉందన్నమాట. ఈ స్టోన్లో కొంచెం చిన్న స్టోన్స్ వచ్చాయి. నిజం చెప్పాలంటే నేను ఈ పీస్ని ఆ మేడం కోసమే చేశాను. మీకు ఇది డిస్ప్లే చేస్తున్నాను, ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ తను చెప్పగానే ఫస్ట్ నాకు ఎందుకో అంత లుక్ అనిపించలేదు. సరే చూద్దాంలే చేద్దాంలే అనుకున్నా. బట్ ఆ మేడం 2-3 సార్లు నాకు మళ్ళీ మెసేజ్ పెడుతూనే ఉంది, మేడం చెయ్యండి 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 అని. సో ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హర్ అని స్టార్ట్ పెట్టాను. బట్ లుక్ అయితే అద్భుతంగా వచ్చేసింది. నేను ఊహించిన దానికంటే బాగుంది. నిజం చెప్పాలంటే అంటే నాకు తెలిసి ఆ మేడం కూడా వీడియో చూస్తూ ఉండొచ్చు, దయచేసి హర్ట్ అవ్వద్దు మీరు. కానీ మీరు పెట్టిన సెట్ కంటే నేను పెట్టిన సెట్, నేను చేసిన సెట్ నాకు ఇంకా నచ్చింది. అఫ్కోర్స్ అంటే ఎవరిది వాళ్ళకి నచ్చుతుంది అని అనుకోవచ్చు, అది నిజమే. కానీ ఇక్కడ ఏంటంటే యూజ్ చేసినవన్నీ కూడా పెండెంట్స్, చిన్న చిన్న పెండెంట్స్, సీజెడ్స్ వచ్చాయి. ఎక్సలెంట్గా ఉంది. అసలు మెడలో వేసుకొని చూస్తే ఇది నిజంగానే గోల్డ్ కాదా అని నాకు నేనే అనుకుంటున్నా. ఇది గోల్డ్ కాదు, ఇది 1 గ్రాము, బట్ ఎంత బాగుంది అని.
ఒక్కొక్కసారి అంతే, చిన్న జ్యువెలరీ అయినా కూడా దాన్ని మేక్ చేశాక మనం ఊహించిన దానికంటే గొప్పగా వస్తుంది చూసారా, అప్పుడు ఆ ఫీల్, ఏమనాలి, అది ఆ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది మేక్ చేస్తూ చూస్తేనే ఆ బ్లెస్సింగ్ అనేది అర్థమవుతుంది అనమాట, అది ఎంత జాయ్ ఉంటుంది అందులో అనేది. బట్ రియలీ ఈ పీస్ అయితే చాలా బాగుంది. దీనికి ఇలా డ్రాప్స్ ఇచ్చాను. యాక్చువల్గా ఈ పైన రూబీ కంటే కూడా సీజర్ డ్రాప్ ఇస్తే బాగుండేది, బట్ చేంజబుల్లో నా దగ్గర రైట్ నో స్టాక్లో అయితే ఇదే ఉంది కాబట్టి ఇదే ఇచ్చాను. మీ దగ్గర ఏదైనా గోల్డ్ హుక్స్ ఉంటే వేసేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ నేను ఒక మాట ఏం చెప్పదనుకుంటున్నాను అంటే, రియల్లీ దిస్ పీస్ ఈజ్ రియలీ రియలీ బ్యూటిఫుల్. మీరు వేసుకొని ఇది గోల్డ్ కాదు అంటే నమ్మరు, నిజంగా నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే ఇవన్నీ కూడా ఒరిజినల్స్. ఈ ఆనెక్స్ అనేవి ఒరిజినల్స్. ఇక్కడ యూజ్ చేసిన స్టోన్ అనేది ఉంది చూసారా, అది హై క్వాలిటీ లాగా ఉందన్నమాట. లైక్ మీకు అది 1 గ్రామ్ లుక్లో లేదు, చాలా బాగుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు విపరీతంగా నచ్చింది. దిస్ ఈస్ 1250, బ్యూటిఫుల్గా ఉంది. ఇది 17 ఇంచెస్ లెంత్లో ఇచ్చాను. ఇది ఆ లెంత్లో వేస్తేనే బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తాను, కొంచెం కదా ఇస్తాను, ఒక 5-6 rings ఇస్తాను. కానీ దీన్ని మళ్ళీ లెంత్ ఎక్స్టెండ్ చేయండి, నాకు ఈ లెంత్లో చేసి ఇవ్వండి అని అడగొద్దు. అడిగితే చేసి ఇవ్వరా అంటే ఖచ్చితంగా చేసిస్తాను, మీరు అడిగితే చేసిస్తాను. కానీ ఇది ఇలా వేస్తేనే అందంగా ఉంటుంది, అది నేను చెప్పదలుచుకుంది. స్టిల్ నాకు వద్దు, నాకు 20 ఇంచెస్ 24 ఇంచెస్ కావాలంటే ఓకే, ఐ కెన్ మేక్ యూ డెఫినెట్లీ. 1250 is the price. This cutie పై చెప్పండి, ఇందులో ఏం యూజ్ చేశాను? బీట్స్ దగ్గర నుంచి పడుతున్నాను, చెప్పండి. ఎంత బ్రైట్ పింక్ కనిపిస్తుంది అంటే ఏం యూజ్ చేసి ఉంటాను, గెస్ చేయండి. కెన్ యూ గెస్? ఎస్, ఇవన్నీ రియల్ రూబీస్, రియల్ మనులు అంటాను చూసారా, ఆ మనులకు వచ్చే షైనింగ్, ఆ టీవీ అది వేరు అసలు. నేను ఎంత స్పిన్నల్ పెట్టి ట్రై చేసినా కూడా నాకు ఈ లుక్ రాలేదు. స్పిన్నల్స్లో రూబీలో కొంచెం బిగ్ సైజ్ పెట్టేసి, కొంచెం చిన్న సైజ్ పెట్టేసి, రకరకాలుగా ప్రయత్నం చేసేసి తర్వాత వద్దు అని చెప్పేసి ఈ మన్లతో ట్రై చేశాను. భలే ఉంది. మీరు ఫాలింగ్ శారీస్ మీదకి కానీ, డ్రెస్సెస్ మీదకి కానీ, ఇలాంటి అవుట్ఫిట్స్ మీదకి కూడా వేసిన అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా, న్యాచురల్గా, రియలిస్టిక్గా ఉంటుంది. హెవీగా వద్దు, సింపుల్గా నచ్చే బ్లాక్ బీడ్స్ ఇవ్వండి అంటే కనుక ఇది ఈజీగా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. లుక్ వైజ్గా, క్వాలిటీ వైజ్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసినవన్నీ కూడా మనులు, రూబీలో వచ్చిన మనులు. సింగిల్ లైన్ 17 ఇంచెస్ లెంత్లో ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎవరికైనా అది ఎవరం వేసుకున్నా అది అందంగానే కనిపించేస్తుంది. యూ కెన్ సీ హియర్ హౌ ఫెంటాస్టిక్ ఇట్ ఈస్. ఓకే, ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్, దట్ ఈస్ జస్ట్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చూడండి, మీకు చూపిస్తున్న ప్రతిదీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఇది మేక్ చేయాలంటే సింగిల్ ఆర్డర్, డబల్ ఆర్డర్స్ వస్తే 2 రోజుల్లో పంపించండి. కానీ ఒక్కొక్క పీస్ 20, 25, 30, 15 అలా వస్తే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా అంటే రైట్ నో 7 people ఆర్ వర్కింగ్ ఆన్ ద బ్లాక్ బీడ్స్. ఎంత హడావుడిగా పనిచేసే పని కాదు ఇది. దానికి ఒక ప్రాపర్ కౌంటింగ్ ఉంటుంది, ఓ ప్రాపర్ లెంత్ ఉంటుంది, ప్రాపర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అవన్నీ బేస్ చేస్తూ మేక్ చేయాల్సిన కలెక్షన్స్. అఫ్కోర్స్ ఇలా సింగిల్ లైన్ అయితే గబగబా లాగేయచ్చు, దట్స్ నాట్ ఎ మ్యాటర్. కానీ దీంతో ఏంటి, ఒక్కొక్క టచ్అప్ ఇస్తూ ఇదిగో 2, 3 కౌంటింగ్ ఇస్తూ చేసాం. ప్రతి పని కూడా మనసు పెట్టి చేస్తేనే అవుట్పుట్ ఇంత బాగా వస్తుంది. అర్థమై ఉంటుంది అనుకుంటా నేను ఎందుకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అని. మాకు కావాల్సింది కాస్త సమయం, అది మీరు ఇచ్చారనుకోండి, డెఫినెట్గా విల్ గివ్ యూ ద బెస్ట్ కలెక్షన్స్. ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పైలలో ఇది ఇంకొక క్యూటీ పై అనుకోండి. పెండెంట్ వచ్చేసి కంప్లీట్గా అన్కట్స్ వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. కిందికి అన్నీ కూడా ఇలా డిఫరెంట్గా పర్ల్స్ ఇచ్చేసాం. సరోస్కి పర్ల్ అండ్ ఫ్లవర్స్ 4 లైన్స్తో వచ్చేస్తుంది. లెంత్ 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. పర్ల్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా కావాలి అనుకుంటే కనుక ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. $18 inches is the length.
ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. పర్ల్ విత్ ఫ్లవర్ అన్కట్ పీస్ అండ్ దీస్ ఆర్ ద బ్లాక్స్. ఓకే, 690 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకొక అద్భుతమైన కలెక్షన్. అందమంతా ఎక్కడుంది? అందమంతా ఇదిగో ఈ పెండెంట్లో ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రామ్ పరివార్ విత్ న్యూ లుక్ అని చెప్పొచ్చు. ఇక్కడ యూజ్ చేసిన రూబీ కావచ్చు, ఎమరాల్డ్ అవ్వచ్చు అండ్ అవుట్లుక్ అవ్వచ్చు. ఇట్ ఈస్ రియలీ ఫెంటాస్టిక్. అసలు నిజంగా ఇంకొద్ది రోజులలో గోల్డ్ని మొత్తం మర్చిపోతామేమో. అసలు ఆల్రెడీ ఇప్పటికే మర్చిపోయాము. ఇంకా ఆ చిన్న చితక ఏమైనా ఉంటుంది కదా మైండ్లో, అది కూడా మొత్తం మర్చిపోతాము అందరం, మీరు నేను అందరం. ఎందుకు మర్చిపోతాము అంటే ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చాక వై డూ వి నీడ్ గోల్డ్ అని అనిపిస్తుంది ఒకనొక మూమెంట్లో. మీకైనా నాకైనా ఎవరికైనా. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే పనితనం అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఒక పనిని ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది, అదే పనిని 10సారి చేస్తే ఎలా ఉంటుంది, విల్ బీ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ద వర్క్. అట్లాగే ఈ ఫినిషింగ్లో అవ్వచ్చు, అవుట్పుట్లో అవ్వచ్చు, డీటెయిలింగ్ అవ్వచ్చు, కార్వింగ్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అందుకే నేను చెప్తున్నాను గోల్డ్ని మర్చిపోతామేమో కొద్ది రోజులు. ఇప్పటికే ఆల్మోస్ట్ మర్చిపోయాము అనుకుంటున్నాను చాలామందిని. నష్టం ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై అండ్ ఇన్వెస్ట్ చేయండి. కానీ చిన్న వాటి మీద గోల్డ్ని ఇన్వెస్ట్ చేయకండి. బిగ్ సైజ్ అంత గోల్డ్ జమ చేసి ఏదైనా బిగ్ సైజ్ వాటి మీద పెట్టేసుకోండి. అది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి, హయ్యర్ సెక్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకేనా? బాగుంది పెండెంట్. 18-19 ఇంచెస్లో వచ్చేస్తుంది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్లో 650. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇప్పుడు లాంగ్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తాను. ఎక్కువగా లాంగ్ కలెక్షన్స్ ఎవరు అడుగుతారంటే షాప్లో విపరీతంగా అడుగుతారు. ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువగా అడుగుతారు. రెగ్యులర్గా ట్రెడిషనల్గా ఉండే లాంగ్ బ్లాక్ బీడ్స్ ఇవ్వండి అని. నేనేమో ఎంతసేపు షార్ట్ లెంత్ మీదని పరిగెత్తుతూ ఉంటాను. బట్ వాళ్ళ కోసమైతే యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ రెప్లికా చేయాలి అనిపించింది. ఇవ్వండి పెండెంట్ ఎంత బాగుంది చూడండి. అసలు నేను లాస్ట్ టైము అంతకుముందుకు చూపించాను, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది. మళ్ళీ రీస్టాక్ అయితే అయింది. నిజంగా బాగుంది. నిజంగా అంటే వేసుకునేంత, మన గోల్డ్ నల్లపూసలను పక్కన పెట్టుకొని వేసుకునేంత లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ 28 ఇంచెస్ సుమారుగా ఉంటుంది. చూడండి ఎంత కిందకి వచ్చేసిందో. ఓకే, అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ప్రిటీగా వచ్చేసాయి. జనరల్గానైతే నల్ల పూసలలో పెండెంట్స్ సెట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే లాంగ్ బ్లాక్ బీడ్స్లో నేను చెప్పేది స్మాల్ సైజ్ వాటిలో కాదు, ఫ్యాన్సీ వాటిలో కాదు. ట్రెడిషనల్ సెట్స్ ఉంటాయి చూసారా, ట్రెడిషనల్ నల్ల పూసలను వేటిని అంటారంటే ఇదిగో వీటిని అంటారు. ఈ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ ఉంటుంది చూసారా. ఈ ట్రెడిషనల్లో నేను చెప్పేది నిజమైన మాట. పెండెంట్స్ అంత ఈజీగా సెట్ అవ్వవు. అదే మీరు ఫ్యాన్సీ కలెక్షన్స్ అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాన్సీ, అబ్సల్యూట్గా ఫ్యాన్సీ కలెక్షన్స్. ఇవి 100 చేయొచ్చు, 100 డిజైన్స్ చేయొచ్చు. ఎందుకంటే అందులో ఈజీగా నప్పేస్తాయి పెండెంట్స్. కానీ ఎటొచ్చి ఈ పొడవాటి లాంగ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి చూసారా, వీటిలో పెండెంట్స్ అంత ఈజీగా సెట్ అవ్వవు. అంటే ఏది పడితే పెడతాను అంటే పెట్టేయచ్చు, బట్ దానికి ఒక మంచి అవుట్పుట్ కావాలంటే కదా దానికోసం ఆచి తూచి వేచి పిక్ చేసుకోవాలి. అప్పుడే అది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూపించేటివన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 1 by 1 చూపిస్తాను, చూసేసుకోండి. ఇది కూడా పెండెంట్ వెడల్పుగా వచ్చేసి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా వచ్చాయి. జనరల్గానైతే బ్లాక్ ఉన్నా కూడా పర్ల్స్ వస్తాయి, బట్ దీనికి ఇంటెన్షనల్గా బ్లాకే వచ్చేసాయి కాబట్టి అద్భుతంగా ఉంది. డీటెయిలింగ్, స్మూత్నెస్ చాలా బాగుంది. ఒక్క మాటలో ఏం చెప్పాలంటే రియల్ పిక్ కంటే కూడా వీడియోలో కంటే కూడా రియల్ పిక్ చాలా బాగుంది. 950 ఈజ్ ఎ ప్రైస్. హ్యాపీగా ఎటువంటి హెజిటేషన్ లేకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 950 ఈజ్ ఎ ప్రైస్. ఇందులోనే చూపిస్తాను, ఇంకా చూడండి. నెక్కకు వేయడం కంటే, ఎందుకంటే ఇవి లాంగ్ ఉన్నాయి కాబట్టి నెక్కకు వేయలేకపోతున్నాను. ఇది కూడా అద్భుతంగా ఉంది పెండెంట్ అనేది. అవుటర్ అంతా కూడా మీకు ఇలా వచ్చేసింది. రూబీ ఎమరాల్డ్ స్టోన్స్లో వచ్చేసి ఇదిగోండి అమ్మవారి రూపు ఎంబోజ్డ్గా వచ్చేసింది. ఇక్కడ సైడ్స్కి వచ్చేసి పీకాక్స్
ఇగోండి ఇక్కడ పైకి వచ్చేసి సమ్ టెంపుల్ జ్యువెలరీ లాగా టెంపుల్ లాగా వచ్చేసింది. అండ్ కింద డీటెయిలింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. కిందికి వచ్చేసి మళ్ళీ బ్లాక్స్ వచ్చేస్తాయి, పైకి వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది అనమాట. అన్నిటికీ ఒకటే టైప్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫినిషింగ్ చాలా స్మూత్గా ఉంది. నేను ఎందుకు ఎక్కువగా లాంగ్లో ప్రిఫర్ చేయనంటే నాకు ఈ చైన్ ఫినిషింగ్ పెద్దగా నచ్చదు మామూలుగా చూసినప్పుడు. ఎప్పుడోకప్పుడు కానీ ఇంత స్మూత్ ఫినిషింగ్లో రాదు. అందుకని నేను పర్టికులర్గా ఈ వీడియోలో లాంగ్ బ్లాక్ బీడ్స్ షేర్ చేస్తున్నాను, 3 డిఫరెంట్ డిజైన్స్. బట్ చైన్ బాగుంది, పెండెంట్ బాగుంది, ఈ ఫినిషింగ్ బాగుంది, అల్లిక అన్నీ బాగున్నాయి. లాంగ్లో ఇష్టం ఉండేవాళ్ళు కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 850 ఈజ్ ద ప్రైస్. ఇది కూడా 28 ఇంచెస్ వచ్చేస్తుంది లెంత్. మీరు తలపై నుంచి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇందులో ఇంకొక పెండెంట్ కూడా ఉంది, ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఎస్, ఇవన్నీ కూడా బ్యాక్ వచ్చేసి సేమ్ వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పెండెంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ ఆ కొంచెం డిఫరెన్స్ అయినా కూడా దేనికదే అందంగా ఉంది. చూడండి, ఇక్కడ పెండెంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, మీకు అమ్మవారి రూపు వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేస్తుంది, పీకాక్ వచ్చేస్తుంది, ఎంబోజ్డ్గా వచ్చేస్తుంది. ఇది కూడా వేస్తే ఇగో ఇలా కనిపించేస్తుంది. స్మూత్నెస్ బాగుంది, మెయిన్ పెండెంట్ స్మూత్నెస్ బాగుంది, చైన్ స్మూత్నెస్ బాగుంది. ఫస్ట్ దానికి మాత్రమే ఇయర్ రింగ్స్ వస్తాయి, ఈ 2 సెకండ్ వాటికి ఇయర్ రింగ్స్ రావు. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి 950, ఆ తర్వాత చూపించిన 2 కూడా 850 రూపీస్. బట్ వెయిట్కి అవే సూపర్. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, 2 కూడా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ చూపించడానికంటే ముందు ఏం చూపించాలి అంటే గివ్ అవే గిఫ్ట్ చూపించాలి. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది చూద్దాం. Sudha V55 63 like beautiful collections, awesome collections. Thank you so much, Madam Ji. This is your beautiful giveaway gift. Kindly message me today itself. Thank you.